వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. గత కొన్ని రోజులుగా ఎన్నో మాటలు, ఎన్నో కాంట్రవర్సీస్ సోషల్ మీడియా సాక్షిగా ఎవరి పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వెళ్తా ఉన్నారు. సో అన్ని కూడా చూస్తా ఉన్నాము. అది ఇంకా సద్దు మణగక ముందే దానికి మళ్ళీ రిప్లై ఇచ్చుకుంటూ ఇంకొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సరే, అసలు దేని గురించి మాట్లాడుతున్నాను అని అనుకుంటే ఫస్ట్ మనం మొదలు పెట్టాల్సినటువంటి టాపిక్ శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి. ఏదైతే శివాజీ గారు ఫస్ట్ చాలా సంతోషం, అసలు అమ్మాయిల మీద ఎంత కన్సర్న్ ఉందో శివాజీ గారికి చాలా అద్భుతమైనటువంటి కన్సర్న్ ఉంది. ఎట్టకేలకు ఆయన ఎన్నో సినిమాలు చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక సినిమా రిలీజ్ చేస్తూ అక్కడ ఆ ఫంక్షన్ లో కొన్ని టాపిక్స్ మాట్లాడడం జరిగింది. కొంతమంది యాంకర్స్ పేర్లు తీసుకొని, కొంతమంది హీరోయిన్స్ పేర్లు తీసుకొని ఎక్స్పోజింగ్ గురించి ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. అంటే ఆడవాళ్ళు చీరలే కట్టుకోవాలి, ఇంకా వేరే ఏమీ వేసుకోవద్దు అనేది అతని వర్షన్. సరే, ఓకే, ఆయన అభిప్రాయాన్ని మన భారతదేశం రాజ్యాంగంలో ఉంది వాక్ స్వాతంత్రం అనేది. సో ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు, అంతవరకు ఓకే. బట్ ఈ సామాన్లు అనే లాంగ్వేజ్, ఏదైతే ఈ సామాన్లు అనే వర్డ్ అతను మాట్లాడాడో, సో అది చాలా బాధాకరమైనటువంటి అంశము. ఇదే సామాన్లు లేకపోతే సృష్టి ఆగిపోతుంది. ఇదే సామాన్లు లేకపోతే పిల్లలకు తల్లి పాలేయడం ఆపేయాల్సి వస్తుంది. సో ప్రపంచం అనేది ఎక్కడైనా, అది ఒక అమెరికా అయినా, యుఎస్ అయినా, యూకే అయినా, ఇంకెక్కడైనా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి భారతదేశం అయినా సరే, దయచేసి అది ఒక దైవం, పసిపిల్లలి ఆకలి నింపేటువంటి ఒక దైవం. ఓకే, అలాగే ఆడదాని శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగం సృష్టికి మూలం. ఇది దయచేసి శివాజీ గారు గుర్తుపెట్టుకోవాలా. అండ్ ఈ రోజున ఇవన్నీ సామాన్లు అండ్ అలాగే ఇంకేవేవో పార్ట్స్ చూస్తేనే మగవాళ్లకు రేపు చేయడానికి కోరికలు వస్తాయి అని చెప్పి ఒకానొక సందర్భంలో గరికపాటి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఫ్రాక్స్ వేసుకున్న అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలండి, 3 years, మొన్నటికి మొన్న బీహార్ లోనో ఉత్తరప్రదేశ్ లోనో తల్లిదండ్రుల మీద వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి 3 సంవత్సరాల పాపను, బిడ్డను తీసుకుపోయి ఒక మూర్ఖుడు వీడియో తీసుకుంటూ సెక్స్ హెరాస్ చేసినాడు. 3 సంవత్సరాల బిడ్డ దగ్గర, చిన్న పాప దగ్గర ఏం కనబడిందండి వాడికి అట్లా చేయడానికి? దాన్ని కూడా బహిరంగంగా వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసినాడు. మళ్ళీ వీళ్ళందరూ ఎవరంటే కుక్కలా? వాటికన్నా విశ్వాసం ఉంటది కదా. మరి చిన్న బిడ్డ దగ్గర ఏం కనబడ్డది? ఒక 3 సంవత్సరాల పిల్లల్ని, 5 సంవత్సరాల పిల్లల్ని, 7 సంవత్సరాల పిల్లల్ని, 10వ తరగతి చదువుకుంటున్నటువంటి పిల్లల్ని, మైనర్ బాలికలను సెక్షువల్ గా స్కూల్లో చదువుకున్నటువంటి టీచర్ల దగ్గర నుంచి చాలా మంది మగవాళ్ళు, మరి వాళ్ళు ఏం ఎక్స్పోజ్ చేస్తున్నారని, వాళ్ళకి ఏం కనబడ్డదని చెప్పి కోరికలు వస్తున్నాయి. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే సారీ టు సే దిస్, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఆడది అర్ధరాత్రి పూట నడుచుకుంటూ వెళ్తాందా? అర్ధరాత్రి పూట రోడ్డు మీద నించుంటే అక్కడికి వస్తావా, ఇక్కడికి వస్తావా అని అడుగుతున్నారు. నైట్ షిఫ్ట్లు వేసుకొని ఆడవాళ్ళు బయటకు వస్తా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎస్, ఏమన్నా అంటే మీరు ఇంకా ఏమంటున్నారంటే, ఏమంటున్నారు, ఆ ఆడవాళ్ళు డెవలప్ అయిపోయినారు, ఆడవాళ్ళు తాగుతున్నారు, ఆడవాళ్ళు తాగి తందనాలు ఆడుతున్నారు, ఆడవాళ్ళు మొగుళ్ళని చంపుతున్నారు. ఎంతమందిని చంపినట్టు మొగుళ్ళు? ఏ రకంగా చూసినా మొగుళ్ళని చంపినటువంటి ఆడవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళని చంపినటువంటి మగవాళ్ళే ఎక్కువ కదా రేషియో. ఈ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అనుమానంతో నిన్నటికి మొన్న కిరోసిన్ పోసి నా ఇంట్లో బిడ్డను కూడా చంపపోయింది కదా ఆడదాన్ని. ఇదేంతో అనుమానంతో అంటే వాడి మీద వాడికే నమ్మకం లేదు. వాడితో పుట్టలేదు అనుకున్నాడేమో బిడ్డని. వాడి మగతనం మీద వాడికే నమ్మకం లేక పెళ్ళాలని అనుమానించే ప్రతి ఒక్క మగవాడికి వాడికి నమ్మకం లేదు. వాడి చేసే కాపురం మీద వాడికి నమ్మకం లేదు. తీసుకపోయి కిరోసిన్ పోసి తగలబెట్టినారు. నీకు నచ్చకపోతే కోర్టులు ఉన్నాయి, డైవర్సులు ఇవ్వండి. సో నేను శివాజీ గారికి నేను చెప్తా ఉన్నాను, ఓకే, మీరు సామాన్లు అనే భాష మాట్లాడినారు, దానికి అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. లేదా అండి, పూర్వకాలంలో చీరల కన్నా ముందు అసలు బ్లౌజులు ఎక్కడున్నాయండి?
పూర్వకాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే రవిక వాడేటోళ్ళండి. రవికలు వాడేటోళ్ళు. ఇక్కడ కూడా పార్ట్ మొత్తం షోల్డర్ అంతా కనబడేదండి. ఓన్లీ మీరు చూడండి, రవివర్మ గీసినటువంటి బొమ్మలో కూడా రవికనే ఉంటది. ఇక్కడ ఏదైతే పైన పార్ట్ భుజం అంటాం కదా, మన భుజం ఇప్పుడు వచ్చినటువంటి బ్లౌజులు రకరకాల కాలర్ నెక్స్ అని, ఆ నెక్స్ అని, ఇప్పుడు బ్లౌజులు రకరకాల డిజైన్ తో చేస్తున్నాం. ఒకప్పుడు ఎక్కడున్నాయండి? ఒకప్పుడు మనం చరిత్ర చూసుకుంటే రవికలు ఉండేవి. ఆడవాళ్ళు చీర కట్టు కూడా చాలా అందంగా వయ్యారంగా చీర కట్టుకునే వాళ్ళు. మరి అప్పుడు కూడా ప్రతి ఒక్క కామాంధుడు వచ్చి షోల్డర్ కనబడుతుందని చెప్పి అప్పుడు రేపులు చేసినారా అండి? ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినారా అండి? తర్వాత కూడా బ్రిటిషర్స్ వచ్చి పైశాచిక ఆనందం పొందినారు. తర్వాత వచ్చి రజాకార్ వచ్చి నువ్వు గనక చీర కొంగులు ఇప్పదీసిరు, మతం మార్చుకోమని చెప్పి. ఇంకెక్కడండి చరిత్రలో స్వయాన మన దేశాన్ని, సంస్కృతుల గురించి, సాంప్రదాయాల గురించి, మన 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 సనాతన ధర్మం గురించి అనునిత్యం మాట్లాడేటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒకానొక స్పీచ్ లో మొన్న మన చరిత్రలో మనం కూడా పూర్వీకులు స్కర్ట్స్ వేసుకునే వాళ్ళు అని స్వయాన ప్రధానమంత్రి చెప్పారు. ఇప్పుడు దాని పేరు స్కర్ట్, అది ఇంగ్లీష్ పదం. కానీ అప్పుడు లంగాలు అంటుండే అండి. ఇక్కడ వరకు ఉంటుండే 3/4 లంగాలు, లైక్ ఓనీలు వేసుకోవడము. పాత సినిమాస్ లో కూడా కొన్ని డ్రెస్సింగ్ స్టైల్స్ చూపించారు కదా, అట్లా ఉండేవి. కళాకారులు ఒక రకమైనటువంటి వస్త్రధారణలో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఒక రకమైనటువంటి వస్త్రధారణలో ఉండేవాళ్ళు. మన పొలంలోకి వెళ్ళి పని చేసేవాళ్ళు, శివాజీ గారు పొలంలోకి వెళ్ళి పొలం పనులు చేసేవాళ్ళు మోకాలు పైకి చీరని దోపుకొని ప్రకృతితో మమేకమై పనిచేసేవాళ్ళు. మరి పొలంలోకి వెళ్ళి పనిచేసే వాళ్ళు మొత్తం చీర ఫుల్ కింద దాకా వేసుకొని పనిచేయలేరుగా. ఆ బురద మట్టి అదంతా కూడా అతుక్కుంటుంది. పైకి ఇట్లా కట్టుకొని మంచిగా అందంగా ఆ ప్రకృతితో మమేకమై ఆ మట్టిలో కాలు పెట్టి ఆ సువాసనను పీల్చుకుంటూ అదొక ప్రకృతిమైనటువంటి ఆనందం. మరి చీర కట్టుకున్నప్పటికీ వాళ్ళ చీరను పంచలా కట్టుకొని పై వరకు దోపుకుంటుండే మోకాలు. ఎందుకంటే మోకాళ్ళ పై వరకు చీర ఉంటేనే వాళ్ళకు కంఫర్ట్. ఏం కంఫర్ట్? వరి నాటాలా, తీయాలా, వ్యవసాయం చేయాలి, చీర మాటి కిందికి తగులుతా ఉంటది, చేయలేరు. ఇప్పటి కూడా చూడండి పొలాలకు పోతే వాళ్ళల్లో ఒక రైతు మహిళను చూస్తాం, ఒక కార్మికులను చూస్తాం, ఒక అమ్మతనాన్ని చూడండి. ఎందుకు ఇదే చూడాలా అంటే నీకు తొడలు కనబడగానే నీకు ఇక సారీ మళ్ళా అదేదో వాడెవడో నాన్ నేషనల్ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా ఇంతకన్నా దిగజారి మాట్లాడితే కంఫర్ట్ అండి. ఇప్పుడు నేనున్నాను, నేను కుర్తాస్, నేను జీన్స్ వేసుకోవాలి, టీ షర్ట్ వేసుకోవాలి, ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే షూస్ వేసుకోవాలి, నా కంఫర్ట్ అండి. ఇప్పుడు ఇంకా చీర కట్టుకుంటేనే నడుము కనబడుతుంది, నడుము మడతలు కనబడుతున్నాయి చీర కట్టుకుంటే. కానీ జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే ఫుల్ కవర్ అయిపోతుంది. ఇంకా మాట్లాడాలంటే నేను అట్లా అని సాంప్రదాయాన్ని పాటించద్దు అని సపోర్ట్ చేయడం కాదు. ఖచ్చితంగా ఆడదానికి చీర అందం, ఆ చీర ఆడదానికి మరింత అందాన్ని పెంచుతుంది. కానీ దాని మీనింగ్ ఏంటండి? చీర కట్టుకుంటే రేపులు ఆగిపోతాయి, చీర కట్టుకుంటే మగవాడు కన్ను కొట్టడం ఆపేస్తాడు, చీర కట్టుకుంటే మగవాడు అన్న ఆపేస్తాడా? మరి బస్లల్లో చీరలు కట్టుకున్నటువంటి మహిళల నడుములు ఎంతమంది గిచ్చుతున్నారు తెలుసా? పచ్చిగా మాట్లాడాలంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ఆడవాళ్ళను చిత్రహింసలు పెడుతున్నారు. ఒకడు కన్ను కొడతాడు, గుడ్డువికి చేతిలో పెట్టాలనిపిస్తుంది. కానీ మాట్లాడాలి అక్కడ. ఎందుకని? మాట్లాడితే పరువు అవుతుందేమో అని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నూనె పోస్తారు. బిడ్డ ఆడవాళ్ళంటే అణిగిమణిగి ఉండాలి, తగ్గు ఉండాలి. నలుగురిలో ఒక ఆడపిల్ల వీడు ఒక నడుము గిల్లుతున్నాడు బస్సులో, లేకపోతే ఇంకెక్కడన్నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నాడని చెప్పుకోవాలంటే భయపడుతుంది. ఎందుకని? ఇటువంటి కాంట్రవర్షియల్ కమెంట్స్ వస్తాయని. చీర కట్టుకున్న రేపులు జరుగుతున్నాయి, కట్టుకోకున్న రేపులు జరుగుతున్నాయి. 3 సంవత్సరాల బిడ్డల దగ్గర ఏం లేకపోయినా రేపులు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల ఆడపిల్లలు 7 సంవత్సరాలు ఏజ్కి మొన్నటికి మొన్న ముసలా ఉన్న రేప్ చేసి చంపేసినాడు. ఎందుకు జరుగుతున్నాయండి? ఎక్కడ జరుగుతున్నాయి? దేన్ని ఖండించాలి? అరే అమ్మా, మీరు ఆడవాళ్ళ కోసం మాట్లాడుతున్నారు, సంతోషం.
కానీ డ్రెస్సింగ్ సెన్స్ వల్లనే రేపులు జరుగుతున్నాయి అనేది కరెక్ట్ కాదు. ఏ రకంగా కరెక్ట్ అవుతుందండి? డ్రెస్సింగ్ సెన్స్ వల్లనే రేపులు జరుగుతున్నాయి అని అనుకుంటే ఏ రకంగా మీరు దాన్ని ఏకీభవిస్తారు? తాగిన మత్తులో మొన్నటికి మొన్న వెస్ట్ బెంగాల్లో డాక్టర్ నండి, నైట్ డ్యూటీ చేస్తున్నటువంటి డాక్టర్ని నిర్దాక్షిణంగా కోసి 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 రేపు చేసి చంపేసారండి 3-4 కలిసి. మరి ఆ డాక్టర్ నిండుగా చుడిదార్ వేసుకుంది కదండి, చున్నీ వేసుకుంది కదండి, పైన ఆప్రోన్ వేసుకుంది కదండి. డాక్టర్ ఎట్లా చంపారండి? మరి ఏ పాటలు చూసి వాడికి కోరిక పుట్టిందండి? ఏ పాటలు చూసి వాడికి కామం పుట్టిందండి? దిశ కేసు తీసుకున్నామా? ఏ వెటర్నరీ డాక్టర్ నిండుగా చుడిదార్ వేసుకొని డ్రైవింగ్ చేస్తాను, మరి అక్కడ తనకేం కనబడ్డదండి? వాళ్ళ ఒంటి మీద ఏం కనబడ్డదండి? నిండుగా కప్పుకుంటే కూడా వదలట్లేదు కదా. మరి కామం డ్రెస్సింగ్ మీద ఉంటుందా? మరి పూర్వకాలంలో ఈ చెలికత్తలు ఉండేవాళ్ళు. చెలికత్తల డ్రెస్సింగ్ ఎలా ఉండేదండి? పంచగట్టినట్టు చీరలు కట్టేవాళ్ళు. ప్రతి ఇంటి మహిళ పిండి రుబ్బేటప్పుడు అదొక అందం కనబడుతుంది. పిండి రుబ్బడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఒక కళ. ఆ కళ ఉందని చెప్పి నువ్వు పక్కింటోడు పిల్లం పిండి రుబ్బుతుంటే వారి దగ్గర కూడా వెళ్ళిపోతావా? ఆమె దగ్గర కూడా వెళ్ళి నువ్వు టార్చర్ చేస్తావు. ఏం నేర్పిస్తున్నావు సభ్య సమాజానికి? దయచేసి మీకు నిజంగా ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే ఈక్వాలిటీ గురించి చెప్పండి. సమానంగా చూడండి, సరి సమానంగా చూడమని చెప్పండి. ప్రతి ఇంటికి పోయి అమ్మా ఆడపిల్లలంటే తల దించుకొని కాదు తల్లి, తల ఎత్తుకొని బతకాలి. నా కొడుకైనా కన్ను కొడితే కాళికా మాతలాగా గుడ్లు బీకి చేతిలో పెట్టు తల్లి అని చెప్పండి. దయచేసి. అమ్మ నా కొడుకైనా సరే సామాన్లు అని మాట్లాడినా, నీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడినా, కోరిక తీర్చుకోవడానికి నేను టార్చర్ పెట్టినా, నీ దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కట్ చేసి పారదొబ్బమని మాట్లాడండి. తన్నమని చెప్పండి, కోసి కారం పెట్టమని చెప్పండి. నీ వెనకాల ఈ అన్ను ఉంటాడు, నీ వెనకాల ఈ అక్కు ఉంటది, నీ వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పండి. తలదించుకొని పో, సొసైటీకి భయపడు. వాడేమని అంటే తలదించుకొని వెళ్ళాలమ్మా అని చెప్పద్దు, అది పిరికితనం అవుతుంది. అది ఒక ఆడపిల్ల చెప్పుకోలేదు. భర్త ప్రతిసారి అనుమానిస్తా ఉంటే అదేమండి ఎదురింటోడు కన్ను కొడుతున్నాడు, పక్కింటోడు కన్ను కొడుతున్నాడు, నేను ఉద్యోగానికి పోతుంటే వాడు ఇంకోటి కూడా గోకుతున్నాడని ప్రతిసారి అనుమానించే భర్తకి ఆ భార్య ఎట్లా చెప్పగలుగుతుంది? చెప్తే ఈమెనే తప్పంటారు, చెప్పకపోతే నువ్వు వాడితో పడుకున్నావా అంటారు. సారీ టు సే దిస్, ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నందుకు. ఏం చెప్పాలి? భర్త నీకు నేను అండగా ఉన్నా, నువ్వు వెళ్ళు, నువ్వు పని చేయి, ఎవరన్నా ఏమైనా చేస్తే ఇబ్బంది కలిగిస్తే నాకు చెప్పు, నీకు నేను ఉన్నా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉందని ఎందుకు మగాడు చెప్పడండి? ఈ టాపిక్ ఎక్కడికో డీవియేట్ అయిపోతుంది. అండ్ శివాజీ గారు మీరు నటించినటువంటి సినిమాస్ లో ఫుల్ ఎక్స్పోజింగ్ ఉంది, అది తప్పు. ఎక్స్పోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మన ఛానల్లోనే ఒకళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చినారండి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన, తను కూడా సినిమా హీరోయిన్ గానే చేసినారు. ఓకే, ఆవిడ చెప్తున్నారు ప్రొడ్యూసర్స్ ముందర తెలుగు హీరోయిన్స్ ఎవరన్నా కొత్తగా సినిమాలు నటించాలని వస్తే నగ్నంగా నించోబెడతారంట ప్రొడ్యూసర్స్. వాళ్ళ షేపులు ఎట్లున్నాయి మన సినిమాకి వనుకొస్తుందా లేదా, నటనకు వనుకొస్తుందా లేదా అని నగ్నంగా నించోబెడతారంట. ఇప్పటికి కూడా అది ఉంది. స్వయాన సినిమాలు నటించిన హీరోయిన్లే చెప్తున్నారు. మీకు నిజంగా దమ్ములు ఉంటే ఎందుకండి సినిమాకి యాక్టింగ్ కి పనికొస్తుందా లేదా అని చెప్పి హీరోయిన్లనే నగ్నంగా నించోబెట్టాలా? నగ్నంగా మరి చిరంజీవిని, నాగార్జునని, మన ఏమంటారు ప్రభాస్ని, బాలకృష్ణ వీళ్ళందరినీ కూడా నించోబెట్టి వీడు సినిమాకి దిగడానికి పనికొస్తలేదా అని హీరోయిన్ కూడా నగ్నంగా నించోబెట్టి సెలెక్ట్ చేయమని చెప్పండి. హీరోయిన్లనే నగ్నంగా నించోబెట్టి సెలెక్ట్ చేయమని ఎందుకు చెప్తున్నారు? ఇకపోతే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎక్స్పోజింగ్ చేయకపోతే కాల్ షీట్స్ తీసి పడేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు తగ్గిస్తున్నారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, సినిమా ఆఫర్లు ఇవ్వమని చెప్తున్నారు. మీకు నిజంగా దమ్ముంటే ఇది ఆపండి. సంతకం పెడితే ఆమె కళ చెప్పుకోవాలి. ఆమెకి ఎక్స్పోజింగ్ ఇష్టం లేకపోయినా ఎక్కడ నన్ను సినిమాలోంచి తీసేస్తారేమో, నా రెమ్యునరేషన్ ఇవ్వరేమో, తగ్గిస్తారేమో, నా కాల్ షీట్స్ ఆపేస్తారేమో అనే భయంతో కొంతమంది ఇష్టం లేకపోయినా ఎక్స్పోజింగ్ చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది తెలుగు ఇండస్ట్రీలో. డైరెక్టర్లకు చెప్పండి, ప్రొడ్యూసర్లకు చెప్పండి, ఎక్స్పోజింగ్ చేయొద్దు, హీరోయిన్లతో నగ్నంగా నించోబెట్టి సెలెక్ట్ చేయొద్దు. ఒకవేళ హీరోయిన్లని నగ్నంగా నించోబెట్టి ప్రొడ్యూసర్, డైరెక్టర్లు సెలెక్ట్ చేసినట్లయితే
సినిమా హీరోలను కూడా వీడు పనికొస్తాడో లేదు యాక్టింగ్ అనేది నుంచోబెట్టి చేయమని చెప్పండి. ఈక్వాలిటీ కదండి. ఎందుకు ఆడగానే నగ్నంగా ఎందుకు నుంచోబెట్టి మీరు సెలెక్ట్ చేస్తున్నారండి? మగవాడిని ఎందుకు నగ్నంగా? మరి ఈక్వల్ కదా, మరి ఈక్వాలిటీ అని మాట్లాడుతున్నప్పుడు అంటే ఆడవాళ్ళు ఇంకోటి అంటే నా అన్వేషణ. నెక్స్ట్ అక్కడికే వస్తున్నా. ఆడవాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతున్నాయా? ఎక్స్పోజింగ్ చేస్తే సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే ఇన్ని రోజులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, మహేష్ బాబు, హీరో నాని, లేకపోతే ఇంకోటి పేరు గుర్తురావట్లే, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ యాక్టింగ్ వల్ల సినిమాలు హిట్ అవ్వలేదా? ఒక డైరెక్టర్ పోషించినటువంటి కథ వల్ల సినిమాలు హిట్ అవ్వలేదా? ఆ సినిమాలో ఒక హీరోయిన్ వచ్చి బట్టలు ఇప్పి ఎక్స్పోజింగ్ చేస్తేనే సినిమాలు హిట్ అయినాయా? అంటే హీరోలు నటించలే, హీరోలకు యాక్టింగ్ రాదా? వాళ్ళకి యాక్టింగ్ సాత కాదా? యాక్టింగ్ సాత కాదు కాబట్టి హీరోయిన్ ఎక్స్పోజ్ చేస్తేనే సినిమా హిట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంది? ఏం మాట్లాడుతున్నారు? చిరంజీవి యాక్టింగ్ రాదు, మహేష్ బాబుకి రాదు, నాగార్జునకి రాదు, వెంకటేష్ కి రాదు, కేవలం వీళ్ళు హీరోగా నటించినందుకు సినిమా హిట్ అయితలేవు. హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేస్తేనే సినిమా హిట్ అవుతున్నాయని మాట్లాడుతున్నారు. మరి బలగం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చిందండి బలగం? మిరాయి సినిమాలో ఏ ఎక్స్పోజింగ్ ఉందండి? హనుమాన్ సినిమాలో ఏ ఎక్స్పోజింగ్ ఉందండి? ఇట్లాంటివి ఒక 10 చెప్తా పేర్లు నేను. ఎక్స్పోజింగ్ లేని సినిమాలు హిట్ అవుతున్నాయి కదండి. ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ ప్రొడ్యూసర్లది లేదా డైరెక్టర్లది. అట్లా ఎక్స్పోజ్ చేయి, ఇట్లా ఎక్స్పోజ్. తమిళ సినిమాలు ఎక్స్ప్రెషన్స్ తో పండిస్తున్నారండి సినిమాలు, ఎక్స్ప్రెషన్స్ తో నటిస్తున్నారండి. ఎక్స్పోజింగ్ ఎక్కడ కూడా తమిళ సినిమాలు ఎక్కువ కనబడట్లేదండి. అట్లాంటి సినిమాలే, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే ఇప్పుడు సభ్య సమాజంలో హిట్ అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. అండ్ గరికపాటి గారు ఒకసారేమో అబ్బాయిలు లెక్క అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తేనే రేపులు అవుతున్నాయి అంటే మరి చిన్నపిల్లలు ఏమో ఎక్స్పోజింగ్ చేసినారు నాకు అర్థం కావట్లేదు. బతకనియరా అండి? ఏడుస్తే తప్పు, కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు, నవ్వుతే తప్పు, పడుకుంటే తప్పు, సందేహం పడుకోవద్దు, మాట్లాడద్దు, నవ్వద్దు. ఒక అమ్మాయి ఎట్లుండాలో కూడా నేనే చెప్తాను. ఇక అమ్మాయి బతికెందుకండి? ఇంకా చెప్పాలి దయచేసి. ఎందుకు ఏం చేసినా తప్పే. ఒక అబ్బాయితో మాట్లాడితే అతను అన్ననా తెలియదు, ఫ్రెండా తెలియదు, ఏం లేకపోయినా అమ్మాయి మాట్లాడుతుందిరా అబ్బాయి, మరి మాట్లాడిన అబ్బాయి గురించి మాట్లాడరు, అమ్మాయినే అంటారు. ఎందుకంటే ఇంకా జనరేషన్ మారుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పినాడండి, ఆడదానిగా ప్రేమించమని చెప్పాడు, గౌరవించమని చెప్పాడు. ఇంకా మీరు శివాజీ గారు చీర కట్టుకుంటేనే సాంప్రదాయాన్ని పాటించినట్టు, సంస్కృతిని పాటించినట్టు. ఎస్, ఎక్కడ ఏది చేయాలో అది చేయాల. పూజ చేసేటప్పుడు, మన సాంప్రదాయాన్ని పాటించేటప్పుడు. నేను ఇంట్లో ఉంటే జనరల్ గా పూజ అవన్నీ పొద్దున చేసినప్పుడు చీర కట్టుకుని చేస్తాను. మళ్ళీ ఆఫీస్కి వచ్చినప్పుడు నేను చీరతో రాలేను, ఉరకాలి, ఫీల్డ్ లో నడవాలి. నేను చీర కట్టుకొని రావాలంటే దాని అసిస్టెంట్లను పెట్టుకోవాలి వెనకాల, ఫీల్డ్ లో ఉరకాలంటే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ప్లస్ నడుము కనబడతా ఉంటది, మాటి కెమెరాలో ఇట్లా కిందికి పైకి అనుకోవాలా చెప్తున్నా ఎగ్జాంపుల్ గా. అండ్ సామాన్లు అనే లాంగ్వేజ్ కరెక్ట్ కాదు. మీకు నిజంగా అమ్మాయిల మీద గౌరవం ఉంటే ముందు డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి చెప్పండి. ఒక అమ్మాయిని మాత్రమే నగ్నంగా నించో పెట్టడం కాదు సినిమా ఆడిషన్స్ కోసం. సినిమాని పోషిస్తున్న హీరోని కూడా అలాగే నగ్నంగా నించోబెట్టే దమ్ములున్నాయా? ఏది ఈక్వాలిటీ? మగవాడికి చెప్పండి, నానా నీ తల్లికుండేదే చెల్లికుంటది, చెల్లికుండేదే పక్కింటోళ్ళకు ఉంటది, ఎదురింటోళ్ళకు ఉంటది, నీ స్నేహితురాలకు అందరికి అవే ఉంటుంది నాన్న. అది సృష్టి ధర్మము, సృష్టి ధర్మము. అది చూసి సొల్లు కార్చుకోకురా. అది చూసి కుక్కలాగా వెనకకి పోయి ఒక గజ్జి కుక్కలాగా మీద పడి చంపకురా అని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు, తండ్రి చెప్పాలా? ప్రతి ఒక్కరికి అవే ఉంటాయి కదా. ఏం మాట్లాడుతున్నామండి? ఎక్కడ పోతుంది? వీళ్ళందరూ రెచ్చగొట్టి చెప్తున్నారు అంటే ఇట్లా డ్రెస్సింగ్ వేసుకున్న వాళ్ళందరినీ పోయి రేప్ చేసేయమని చెప్పి. చీరలోని గొప్పతనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్క అమ్మాయికి చీర అనేది ఆభరణం అండి. డెఫినెట్ గా చీర అనేది, చీర కన్నా కూడా అమ్మాయి అందంగా కనబడుతుంది చీర కట్టుకుంటే. కానీ ప్రతి సందర్భంలో చీరలే కట్టుకోలేం కదా. ఇంకా ఇంతకన్నా నేను ఏ రకంగా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో డెఫినెట్ గా శివాజీ గారికి ఆల్రెడీ ఆయన క్షమాపణ చెప్పి సామాన్లు అనే పదాన్ని వెనుక తీసుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర చీరలు కట్టుకోవాలంటే కాదు. అండ్ డ్రెస్సింగ్ మీద ఏ మగ్గ
సారీ టు సే దిస్, మళ్ళీ నాకు వేరే లాంగ్వేజ్ వెళ్ళిపోతుంది. సో డ్రెస్సింగ్ మీద కాదు, మీరు మీ మనసులు మార్చుకోవాలా, చూసే చూపులు మార్చుకోవాలా. ప్రతి ఒక్క ఆడదానికి అవే ఉంటాయి. మీ తల్లికి ఏముంటాయో, నీ భార్యకి ఏముంటాయో, నీ చెల్లెకి ఏముంటాయో, ప్రతి ఒక్క ఆడదానికి స్కూల్లో కాలేజీలలో ఉన్న స్నేహితులకు కూడా అవే ఉంటాయి. అవి దైవ స్వరూపం, అది దైవ స్వరూపం. ఆడదాని స్వరూపాలకి వెళ్ళి కామాఖ్య టెంపుల్లో పూజలు చేస్తున్నాం, అది దేనికి స్వరూపం? ఇవన్నీ చెప్పండి దయచేసి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తాగడం వల్ల రేపులు జరుగుతున్నాయి ఎక్కువ. డ్రగ్స్ తీసుకోవడం వల్ల, గంజాయి తీసుకోవడం వల్ల, డ్రగ్స్ తీసుకోవడం వల్ల మత్తుకు బానిస అయ్యి సుఖానికి అలవాటు పడి ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియక కన్నపడ్డ ఆడదానికి వాడి ముందు పొరపాటున ఏ ఆడదైతే కనబడుతుందో ఆమె చీర కట్టుకున్నా, చిన్నదైనా పెద్దదైనా ముసలావిడైనా ఫస్ట్ వాడి కోరిక తీర్చుకోవాలని మీరు ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి. ఎస్, తాగడం అనేది మెయిన్ ప్రాబ్లం. దాన్ని అరిగట్టండి. ఎందుకు ఆ కోరికలు వస్తున్నాయి? ఈ పాయింట్ ఎవరు మాట్లాడతలేరు. మీరు చూడండి, రేపు చేసి చంపబడ్డ వాళ్ళందరూ ఎక్కువ డ్రింక్ లో ఉన్న వాళ్ళే, అత్యధిక కేసులన్నీ. ఇంకొంతమంది పగలు పెంచుకున్న వాళ్ళు, ఇంకొంతమంది కామాంధులుగా, నర రూప రాక్షసులు వాళ్ళుగా. వాళ్ళు ఏ ఆడది పోయినా, చీర కట్టుకొని పోయినా వాడు గిలుదాం అనుకుంటాడు, వాడు చుడిదార్ వేసుకున్నా గిలుదాం అనుకుంటాడు, వాడు ఏం చేద్దామన్నది గిలుదాం అనుకుంటాడండి బాబు. సో దయచేసి ఆడదాన్ని ఆడదానిలాగా చూడండి. ఆడవాళ్ళలో అమ్మతనాన్ని వెతకండి. మీ అమ్మని ఎలా ప్రేమిస్తారో, నీ చెల్లిని ఎలా ఆప్యాయతగా పలకరిస్తావో, వేరే ఆడవాళ్ళని, స్నేహితులని, బయట సమాజంలో తిరిగే ఆడవాళ్ళందరినీ కూడా అదే రకంగా గౌరవించండి. స్నేహితురాల్లాగా చూడండి. ఇది ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సినిమాలలో తీసే పిక్చర్ ఎక్స్పోజింగ్ వల్ల కూడా మగవాళ్ళ కోరికలు పెరుగుతున్నాయి అనుకోవచ్చుగా, అట్లా కూడా అనుకోవచ్చు. దయచేసి శివాజీ గారు చెప్పాలి, ప్రొడ్యూసర్కి చెప్పాలి, డైరెక్టర్కి చెప్పాలి. ఏమని కేవలం కొత్తగా సెలెక్ట్ చేసే ఆడిషన్స్కి వచ్చిన అమ్మాయిని మాత్రమే నగ్నంగా నిలబెట్టడం కాదు బ్రదర్. మగవాళ్ళని, హీరోలను కూడా నిలబెట్టు. ఒకవేళ నిజంగా ఎక్స్పోజింగ్ చేస్తేనే సినిమాలు హిట్ అయ్యేటట్టు అయితే మరి హీరోలు యాక్టింగ్ చేసి వేస్టా? హీరో లేడీ ఓరియంటెడ్ సినిమాలే తీయండి, ఎక్స్పోజింగ్ చేసుకుంటా అని చెప్పండి. సో ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. సో ఇది నేను శివాజీ గారి విషయంలో ఇచ్చేటువంటి కన్క్లూజన్. ఇకపోతే దీన్ని ప్రొలాంగ్ చేస్తూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినారు. అనసూయ గురించి మాట్లాడినారు. అనసూయ వాళ్ళ హస్బెండ్కే, నాకు మా హస్బెండ్కి ఇష్టం అన్నప్పుడు నేను ఎక్స్పోజింగ్ చేస్తున్నా, జబర్దస్త్ రెన్యూరేషన్, వీళ్ళ డ్రెస్సింగ్ ని బట్టి కూడా వాళ్ళ డబ్బులో ఇంకేదో వ్యక్తిగత కారణాలు, ఇవన్నీ పక్కన పెడదాం, అది తన ఇష్టం. ఓకే, నేను దేని గురించి మాట్లాడుతున్నా? కేవలం ఒక లైన్, సామాన్లు అనే పదం గురించి నేను మాట్లాడుతున్నా. డ్రెస్సింగ్ వల్లనే ఆడవాళ్ళను రేప్ చేస్తున్నారు అనే పదాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే చిన్నపిల్లల అఘాయిత్యాలు జరగవు. చీర కట్టుకోని కూడా చీర కొంగు గుంజి అఘాయిత్యం చేస్తున్నారు. చుడిదార్ వేసుకున్న వాళ్ళని కూడా వదిలి పెడతలేరు. ఇది దయచేసి అండర్లైన్ చేసుకోండి. మారాల్సినటువంటి వాళ్ళు మగవాళ్ళు చిన్నప్పటి నుంచే ఇంట్లో పెంచండి ఇట్లా చెప్పి. అండ్ ప్రతి ఒక్క అమ్మాయిలో ధైర్యం నింపాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ధైర్యంగా ఉండాలా, ఎవ్వరికి భయపడద్దు. ఇది మాత్రం దయచేసి నేను ఈ విషయాల్లో చెప్పదలుచుకున్నాను, చెప్పాను.